చట్టసభలకు కమిటీలు వెన్నెముక లాంటివని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. కమిటీల్లో చురుకుగా పనిచేయడం ద్వారా సభ్యులకు మేధస్సు, అనుభవం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కమిటీలో సభ్యత్వాన్ని బాధ్యతగా భావించి అలసత్వం లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు. శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో ప్రివిలేజ్ కమిటీ, ప్రభుత్వ హామీల కమిటీ తదితరవి సమావేశమయ్యాయి. కమిటీ చైర్మన్లు సభ్యుల కస్టడీ టూర్లు నిర్వహించి ఇతర రాష్ట్రాల చట్టసభల కమిటీల పనితీరును అధ్యయనం చేయాలని సూచించారు. మెరుగైన పనితీరుతో చట్టసభలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని సెలెక్ట్ కమిటీ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హేట్ స్పీచ్ను నియంత్రించేందుకు వీలుగా చట్టం తీసుకొచ్చే అంశంపై పరిశీలించేందుకు ఈ విషయాన్ని సెలెక్ట్ కమిటీకి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకరి స్వేచ్ఛ మరొకరి గౌరవానికి, భద్రతకు, సామాజిక సామరస్యానికి భంగం కలిగించకుండా ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా కులం, మతం, ప్రాంతం, భాష, వర్గం లేదా ఇతర సామాజిక అంశాల ఆధారంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు సమాజంలో ఉద్రిక్తతలు దారితీయొచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎగువ మానేరు నుంచి మత్తడి దూకుతుండడంతో కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం, రామలక్ష్మణపల్లె, ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామాల మధ్య ఉన్న కాజ్వే లో లెవెల్ వంతెన రోడ్డుపై వాగు పారుతోంది. దీనికి తోడు రోడ్డు కూడా పాడవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కాజ్వేపై రాకపోకలు సాగించవద్దని అధికారులు హెచ్చరించినా పలువురు బేఖాతరు చేస్తూ వాగు దాటుతూ ప్రవాహ ధాటికి వాగులో కొట్టుకుపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం చెరువు సింగారం వెస్ట్ బీట్లో బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందిన ప్రాంతాన్ని డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ పరిశీలించారు. అటవీ శాఖ అనుమతి లేకుండా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడంతో ఆయా శాఖాధికారులు నోటీసులు జారీ చేస్తామన్నారు. అక్రమంగా కరెంటు ఉచ్చులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అటవీ శాఖ సిబ్బంది రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో 12 ఏళ్లుగా సేవలందిస్తున్న క్యాప్టెన్ హోమ్ సర్వీసెస్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం ఆనందంగా ఉందని అక్కినేని నాగార్జున తెలిపారు. హైదరాబాద్లో జరిగిన వేడుకల్లో క్యాప్టెన్ హోమ్ సర్వీసెస్ వినియోగదారుల యాప్ను ఆ సంస్థ చైర్మన్ సిఆర్ నాయుడు, ఎండీ శ్రీకాంత్తో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు. మారుతున్న జీవన శైలి, డిజిటల్ వినియోగం గణనీయంగా వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని గండిగూడ వద్ద ఉన్న ఆటో నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సామగ్రితో నిండి ఉన్న ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం పిల్లిగుండ్ల తండాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పశువుల కాడికెళ్లిన తల్లి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మహబూబాబాద్లో చదువుకుంటున్న అన్వేష్ జ్వరం రావడంతో ఇంటికి వచ్చాడు. తల్లి, కుమారుడు పశువులకు మేత కోసం వెళ్లారు. కుమారుడు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు గొంతులో పడిపోగా అతన్ని కాపాడేందుకెళ్లి ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందారు.